సారి చావ చితక బాధాం పాకిస్తాన్ని. అదేది సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2 ఆధారాలేవి, అక్కడ గడ్డిపోచే కదిలింది, ఇట్లాంటి స్టేట్మెంట్లన్నీ అయిపోయింది. సాక్ష్యాలు కావాలని అడిగారు. మొన్నటిసారి సాక్ష్యాలు కూడా చూపెట్టాం. అయినా సరే అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు కదా, మనం ఏం చేయలేదట, ఆడు చెప్తే ఆపేసామంట, భయపడిపోయామంట, ఒత్తిడి తెచ్చామంట, ఇలాంటి పనికిమాలిన ప్రకటనలు ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం. అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది, అక్కడ అణుస్థావరాలను ధ్వంసం చేసింది, కానీ రేడియేషన్ డిటెక్ట్ అవ్వాల. ఐఏఎఫ్ అక్కడ ఏం జరగలేదంటోంది. ఇరాన్ కూడా పై లేయర్లను లేపారు కరెక్టే, ఇజ్రాయెల్ ఒక ఫ్లోర్ లేపితే అమెరికా 2 ఫ్లోర్లు లేపింది, మేము ఇంకా చాలా అడుగునున్నాం, 10 ఫ్లోర్ల లోపల ఉన్నాం అని చెప్తుంది. అంటే ఫెయిల్ అయ్యింది అక్కడ, రేడియేషన్ లేదంటే ఫెయిల్ అయినట్టు వాళ్ళు అనుకున్నట్టు. మరి ఆ విషయాన్ని అమెరికాలో ఉన్న ప్రతిపక్షం నువ్వు ఫెయిల్ అయ్యావు, నీ చేత కాలేదు, నువ్వు అసమర్థుడివి అని ఎక్కడ మాట్లాడలా. అదే భారతదేశానికి సంబంధించిన సైన్యం ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి, అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసి, అత్తారింటికి వెళ్ళి వచ్చినట్టు మన యుద్ధ విమానాలు వెళ్ళొస్తే దాన్ని తప్పుపడతా అబ్బాయి ఏం లేదు అని చెప్పుకొచ్చినటువంటి దరిద్రం మన దగ్గరే ఉంది.